హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాష్ మూన్ షెంట్ ఈవెంట్ హ్యారో. నేను విజయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి. ఓకే, ఫస్ట్ మనము మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేయబోతున్నాం అన్నమాట. తను ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్. మీ పర్సన్ ప్రజెంట్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు తను. మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అయిందండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు తను. మీ పర్సన్కి యూనివర్స్ అనేది చాలా స్టార్ వార్నింగ్ ఇస్తున్నారండి. మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్. ఈ పర్సన్ మనసులో చాలా బాధ ఉంది కానీ బయట చెప్పడం లేదు. తన మనసులో పెట్టేసుకొని చాలా బాధపడుతూ ఉన్నారనమాట మీ పర్సన్. చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీ గురించి కావచ్చు. తన లైఫ్లో తను ఇలా ఉండాలి అనుకుంటున్నాను, బ్లాస్మింగ్ అబండెన్స్, కానీ అలా జరగడం లేదు. దానివలన ఈ పర్సన్ చాలా లాస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. తనకి ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్కి. అండ్ ఈ పర్సన్ మీతో కూడా ఇలా ఉండాలి అని అనుకోవచ్చు అనమాట. చాలా సమృద్ధిగా మీరు తన జీవితంలో ఉంటే తనకి బ్లాస్మింగ్ అబండెన్స్ అంటే అన్నీ సమృద్ధిగా ఉన్నట్టు, కానీ అలా అవ్వడం లేదు. దానివలన కూడా మీ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారండి. తన ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం టారో ద్వారా చూద్దాం. ప్రజెంట్ మీ పర్సన్ ఈ ఎనర్జీలో ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. తనకు హార్ట్ బ్రేక్ అయింది అండ్ యూనివర్స్ కూడా తనకు స్టార్ వార్నింగ్ ఇస్తున్నారు ఏదో ఒక విషయంలో జాగ్రత్తగా ఉండమనేసి. ఒకవేళ మీతో కాంటాక్ట్లో ఉంటే కూడా మీరు చెప్పండి, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ లేదా మీతో మాట్లాడేటప్పుడు కానీ తనకి ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట మీ పర్సన్కి. యూనివర్స్ మా వ్యూయర్స్కి చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు వాళ్ళ పర్సన్ గురించి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచించుకుంటున్నారు, మీరు మీ పర్సన్ చూద్దాం. ద మూన్, టూ ఆఫ్ పెంటికల్స్, Queen of Swords, okay. 5 of Pentacles, 6 of Cups, okay, and King of Wands, the Lover, Death, 4 of Swords, 9 of Cups, Judgment, Ace of Swords. ఓకే, ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ అండి. మీ ఫీలింగ్స్ తర్వాత చూస్తాను. ఓకే, మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు, ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మీ పర్సన్ స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే పర్సనే ఉంటారండి, లేదా మీరు కూడా కావచ్చు. ఒకవేళ ఇది మీకు వర్తిస్తే నెక్స్ట్ వచ్చేది మీ పర్సన్ కూడా వర్తించవచ్చు అనమాట. ఓకే, చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు తను. అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే పర్సనే ఉంటారు మీ పర్సన్. రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు. తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కటప్ చేసేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేస్తున్నారండి, కానీ మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారనమాట తనని. దానివలన ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయింది, చాలా బాధపడుతున్నారనమాట. ఎందుకంటే అంతకుముందు మీరు ఈ పర్సన్ని చేసి ఉన్నారు, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదండి. చాలా బాధ పెట్టేసి ఉన్నారన్నమాట మిమ్మల్ని. మీరు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకపోవడం, అండ్ ఇంకా ఎలాంటి విషయంలో కూడా తను మీకు క్లారిటీ అనేది ఇవ్వలేదన్నమాట.
మీరు మాత్రం ఈ పర్సన్కి పాస్ట్లో అన్కండిషనల్గా లవ్ అనేది చేశారండి, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు. దానివల్లనే మీరు ఇంకా ఈ పర్సన్ని పట్టించుకోవడం మానేశారనమాట. కానీ ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేస్తున్నారండి. మళ్ళీ మీతో రీయూనియన్ అయితే బాగుండు అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. మీకు ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు ఈ పర్సన్. ద లవర్ మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ కూడా కావచ్చు. అండ్ కొంతమందికి ఇది ఎక్సెట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుందండి. ఇక్కడ మీ రిలేషన్షిప్ ఇది ఎండ్ అయిపోయిందేమో అని తను చాలా బాధపడుతున్నారండి. ఇంకా యూనివర్స్ని తను ప్రే చేస్తున్నారనమాట. ఈ రిలేషన్షిప్ ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదు అనేసి యూనివర్స్ని ప్రే చేస్తున్నారు. నా పర్సన్ నాతోనే ఉండాలి అని తను యూనివర్స్ని కూడా ప్రే చేస్తున్నారండి మీ పర్సన్. అంటే తను టెంపుల్స్కి వెళ్ళడం, నా లైఫ్లోనే ఉండాలి అలా అనుకుంటే తను ప్రే చేస్తున్నారు మీ పర్సన్. మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఏదో ఒక విషయంలో మీ దగ్గర నుంచి తను క్లారిటీ కూడా కావాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. ఓకే, ఈ కార్డ్స్కి మనము క్లారిఫై కార్డ్స్ వేద్దామండి. ఇక్కడ చాలా బాధపడుతున్నారు కదా, ద మూన్. తను వర్క్లో కూడా చాలా బిజీ ఉన్నారు అండ్ అక్కడ కూడా తనకు చాలా బర్డెన్ ఉన్నాయండి తన కెరియర్లో కూడా. దానివల్ల తను చాలా బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ తన కెరియర్ విషయంలో, మీ విషయంలో తను బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారనమాట. దానివల్లనే చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారండి మీ పర్సన్. అండ్ కొంతమంది ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే, మీరు ఫీమేల్ ఎవరైనా చూస్తూ ఉంటే కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. మీ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ ఉందండి, ఫ్యాషన్ ఉందన్నమాట ఈ పర్సన్కి. ఒక వ్యసనం అన్నమాట ఈ పర్సన్కి. మీరంటే ఒక వ్యసనం లాగా అయ్యారనమాట. దానివలన ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. ఒకవేళ మిమ్మల్ని వద్దని వెళ్ళిపోయిన కూడా ఈ పర్సన్ వెళ్ళనైతే వెళ్ళిపోయారు, కానీ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారనమాట. మీరు ఈ పర్సన్కి మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మీ హెయిర్ స్టైల్ కానీ ఈ పర్సన్కి చాలా అట్రాక్ట్ చేస్తుందండి. దానివలన ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ కూడా కావాలి అని అనుకుంటున్నారండి. మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు, మీ వర్క్లో మీరు బిజీ ఉంటున్నారు అండ్ నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటున్నారని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. మనీ మేకింగ్ మీద ఫోకస్ అనేది చేశారు మీరు అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. మళ్ళీ ఎంప్రెస్ చెప్పాను కదా, ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారండి మీ పర్సన్ మిమ్మల్ని. తనకి మీ హెయిర్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది మీ పర్సన్కి అయితే చాలా ఇష్టం అండి. ఓకే, మళ్ళీ అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఫీమేల్స్ ఎవరైనా చూస్తూ ఉంటే మీరైతే కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. ఇది అందరికి వర్తించాలని లేదు, కొంతమందికైనా వర్తిస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఓకే, తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారు ఈ పర్సన్. మీది మీ పర్సన్ది కార్మిక్ బ్యాండ్ అండ్ డివైన్ కనెక్షన్ అండి. అండ్ మీకు మీ పర్సన్కి న్యూ బిగినింగ్ కూడా కాబోతుందన్నమాట ఫ్యూచర్లో. ఓకే, ఈ పర్సన్ ఫ్యూచర్లో తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ కటప్ చేసేసి మీ లైఫ్లోకి అయితే రావాలి అని అనుకుంటున్నారండి. ఏదో ఒక విషయంలో తను క్లారిటీ కావాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారండి మీ పర్సన్. మీ దగ్గర నుంచి ఏదో ఒకటి క్లారిటీ అయితే కావాలి అని అనుకుంటున్నారండి. ఏదో ఒక విషయంలో తను స్టక్ అయిపోయారు, చాలా బాధపడుతున్నారండి. తనకు హెల్త్ కూడా బాగాలేదు. మిడిల్ ఏజ్ పీపుల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. కొద్ది జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ పర్సన్ మీకు ఒక కాల్ మెసేజ్ అనేది చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒక విషయంలో అయితే బాధ పెట్టేసి ఉన్నారండి. దానివల్లనే ఇప్పుడు తను బాధపడుతున్నారు కూడా. హ్యాపీగా అయితే లేరు మీ పర్సన్, చాలా బాధపడుతున్నారని తను. అండ్ 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారండి పర్సన్. తను తప్పు చేసిన అనే భావననే తనని చంపేస్తుందన్నమాట మీ పర్సన్ని. చాలా బాధపడుతున్నారు తను. మిమ్మల్ని అయితే ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు మీ పర్సన్. మీ పర్సన్కి మీ మీద అయితే చాలా ప్రేమ అనేది ఉందండి. మీకు ప్రపోజ్ చేయాలి, మీ దగ్గరికి రావాలి అని తను చాలా అనుకుంటున్నారండి మీ పర్సన్. ఓకే, ఇప్పుడు మీ ఫీలింగ్స్ చూద్దామండి మనము. ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్, ఇప్పుడు మీ ఫీలింగ్స్ చూద్దాం. మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు?
మీరు హీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ నేను స్టార్టింగ్లో చెప్పారు కదా, మీ పర్సన్ మీరు చాలామంది చేయడం మానేశారు ఫస్ట్. దాని వలన కూడా ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది. కొంతమంది బ్లాక్లో కూడా పెట్టేసి ఉంటారు మీరు. ఇప్పుడు మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటున్నారండి. అందంగా తయారవ్వడం, హెయిర్ స్టైల్ అండ్ మీరు లవ్ చేసుకోవడం అలా చేస్తున్నారనమాట. దాని వలన ఈ పర్సన్ మళ్ళీ మీకు అట్రాక్ట్ అవుతున్నారండి. మీరు అలాగే ఉండండి. ఎందుకంటే ఈ పర్సన్ మీరు చేసిన కొద్ది తను మళ్ళీ రన్నింగ్ అవే అనమాట. కన్నింగ్ నేచర్తో తను మళ్ళీ మీ దగ్గర నుంచి పారిపోవడం అనమాట. ఇప్పుడు మీరు హీల్ అవుతున్నారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. దాని వలన ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. ఆ విషయం తెలిసి కూడా తను చాలా బాధపడుతున్నారండి. మీ పర్సన్ తనకు హార్ట్ బ్రేక్ అయిందనమాట. కానీ మీరు ఏదో ఒక విషయంలో అయితే మీ పర్సన్కి జస్టిస్ అనేది చేయాలని అనుకుంటున్నారండి. అండ్ కొంతమంది కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉంటే మీ ఫేవర్గానే మీకు తీర్పు అనేది రాబోతుందండి. ఓకే, మీ లైఫ్లో మిథునం తుల కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి. చెప్పాను కదా, ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో చాలా బాధ పెట్టి ఉన్నారు. దానివల్లనే మీరు ఇంకా ఇలాంటి రిలేషన్షిప్ నాకు వద్దు అని అనుకుంటున్నారండి చాలామంది. ఎంత బాధ పెట్టేసి ఉంటే మీరు ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవుతారు. చాలా బాధ పెట్టేసి ఉన్నారండి మిమ్మల్ని అయితేనే. ఓకే, ద సన్ మీకు ఏదో ఒక విషయంలో అయితే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి. కెరియర్లో కావచ్చు, లేదా కొంతమంది లైఫ్లోకి న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ పర్సన్ మీకు రిలేషన్షిప్ పరంగా కూడా న్యాయం చేయొచ్చు, లేదా అది కెరియర్ పరంగా కూడా మీకు హెల్ప్ చేయడానికి కూడా రావచ్చు అన్నమాట. ఈ పర్సన్ మిథునం తుల కుంభరాశి పర్సన్ కూడా వస్తున్నారండి మీ లైఫ్లోకి. ఓకే, కొంతమందికి అయితే ఇక్కడ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయి ఉంటుంది. మిమ్మల్ని ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్తోనే వస్తున్నారండి ట్రెడిషనల్గా. కొంతమందికి న్యూ పర్సన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, మీ లైఫ్లోకి. కానీ మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి. ఎందుకంటే పాస్ట్ పర్సన్ని అంత ఈజీగా మీరు మర్చిపోలేకపోతున్నారనమాట. చాలా బాధపడుతూ ఉన్నారు. బయట ఒక క్వీన్ లాగా తయారైన లోపలనే బాధ అనేది కూడా మీకు చాలా ఉంది. మీ పర్సన్ మీద మీకు లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, కానీ బయట మాత్రం ఒక క్వీన్ లాగా ఉన్నారు. ఆ పర్సన్ అయితే అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారనమాట. ఓకే, కానీ ఆ పర్సన్ కళ్ళకి మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారండి. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీరు. పాస్ట్ పర్సన్ న్యూ పర్సన్ అనేసి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అనమాట. ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు మీరు. ఓకే, అండ్ వృషభం కన్య మకర రాశి పర్సన్ కూడా వస్తున్నారండి. కొంతమందికి మిథునం తుల కుంభరాశి పర్సన్ వస్తున్నారు. అండ్ వృషభం కన్య మకర రాశి పర్సన్ వస్తున్నారు. కర్కాటకం వృశ్చికం మీనరాశి పర్సన్ వస్తున్నారండి. ఓకే, మీ లైఫ్లోకి మీకు ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి, మిగతాది మీకోసం కాదు అని వదిలేసేయండి ఫ్రెండ్స్. ఓకే, మీరైతే మీ పాస్ట్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి. ఆ పర్సన్ దగ్గరికి మీరైనా వెళ్ళాలి అని అనుకుంటున్నారు, లేదా ఆ పర్సన్ మీ దగ్గరికైనా రావచ్చు అన్నమాట. కొంతమందికి న్యూ పర్సన్ వస్తున్నారు, కొంతమందికి మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారండి. మీరు ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారండి. మీరు చాలా చాలా బాధలు అయితే ఉన్నారు. ద టవర్. కొంతమందికి మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీకు ఒకవేళ మీ నెంబర్ బ్లాక్లో కూడా పెట్టేసి ఉంటే తను అన్బ్లాక్ కూడా చేయబోతున్నారండి. అండ్ కొంతమందికి మీ పర్సన్ మీ నెంబర్ అనేది బ్లాక్లో కూడా చేయబోతున్నారండి. దానివల్ల మీకు మళ్ళీ హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా బాధపడతారండి మీరు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ పర్సన్ మీకు ఇష్టం ఉంటేనే, ఈ పర్సన్ నాకు వద్దు అనుకుంటే మీ ఇష్టం ఇంకా. ఓకే, హ్యాపీ ఫ్యామిలీ. లాస్ట్కి మీకు మీ పర్సన్కి హ్యాపీ ఫ్యామిలీ కూడా అవబోతుందండి. కొంతమందికి న్యూ పర్సన్ వస్తున్నారు కదా, ఇక్కడ ట్రెడిషనల్గా మ్యారేజ్ కూడా జరగబోతుంది. ఓకే, ఓకే అండి, మీరైతే మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. తను మీ లైఫ్లో ఉంటే బాగుండు అనేసి మీరు చాలామంది మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట.
ఓకే, నేను మీ పాస్ట్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారా రారా, ఎస్ ఆర్ నో కార్డ్ వేస్తాను. ఓకే, మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా, ఎస్ ఆర్ నో చెప్పండి యూనివర్స్. ఒకవేళ మా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారనుకోండి, లేదా మ్యారేజ్ అయినాక విడిపోయి ఉంటే కూడా వీళ్ళ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి వస్తారా రారా, ఎస్ ఆర్ నో చెప్పండి. యూనివర్స్ అయితే మీకు వెయిట్ చేయమని చెప్తున్నారండి, అలా అనిపిస్తుంది నాకు. ఎస్ అండి, ఎస్ కార్డ్ ఇది. మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితోనే మీకు రీయూనియన్ అనేది అవ్వబోతుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్న మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మీకు ఎవరితోనే మ్యారేజ్ అయిందో ఆ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఇక్కడ 3 నెంబర్ కనిపిస్తుంది కాబట్టి 3 hours 3 days 3 weeks. అండ్ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు 3 months దాకా కూడా చూడొచ్చు. ఓకే, ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ కూడా కనిపించింది నాకు, కాబట్టి కొద్దిగా వెయిట్ చేయమని చెప్తున్నారు యూనివర్స్. ఓకే అండి, ఓకే అండి, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చేసాను, కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, కాల్ అయితే ఎవరు చేయొద్దు, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే. ఓకే, వాట్సాప్ మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే అండి, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.